యాదవ్. నాగేంద్ర యాదవ్. నువ్వు ఇంతవరకు 13 ప్రమోట్ చేసి అడగడం మిస్ అయ్యాను. యూ కమ్ ఆన్ డయాస్. మీ అనుభవంలో 12 lakhs దే ఆర్ గివింగ్ సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లేదు సార్, 50 lakhs సబ్సిడీ వచ్చింది సార్. ఎంత మొత్తం మనకి ఎన్ఎల్ఎం లో మాక్సిమం? ఎన్ఎల్ఎంలో మేము వచ్చేసి టోటల్ అన్ని కూడా మా దగ్గర అన్ని కూడా 500 plus 25 కెపాసిటీతో ఉన్నాయి సార్. అవి ఎంత? మేము చేసింది 500 plus 25 సార్ కెపాసిటీ. 500 గొర్రెలు, 25 పొట్టేలు సార్. ఓకే, 525 అయితే ఎంత ఇచ్చారు వాళ్ళు? సార్ 50 లక్షలు సబ్సిడీ సార్. 50 లక్షల సబ్సిడీ ఎంత అయింది మీకు? సార్ మీకు ఎంత ఖర్చు ఎంత అయింది మొత్తం? సార్ లోన్ యూనిట్ కాస్ట్ ఈజ్ 1 crore. యూనిట్ కాస్ట్ 1 crore సార్. 1 crore లో 50 లక్షలు ఇచ్చారు. 50 లక్షలు సార్. ఏదైనా 50 లక్షలు లోన్ సార్ మాకు. ఓకే, టూ టైమ్స్ సార్. ఒకసారి ఫస్ట్ టైం 25 lakhs, సెకండ్ టైం 25 lakhs సార్. ఏమంటే సార్ 2 సార్లు ఇచ్చారు. అవును సార్. అప్పటికి ఇంకొకటి చెప్పండి మీరు నాకు, ఎంత మీకు రిటర్న్స్ వచ్చాయి? ఇప్పటికి నేను ఆల్రెడీ ఒక 320 వరకు మేల్స్ మాత్రం అమ్ముతాం సార్. ఫీమేల్స్ అమ్మం సార్, మా దగ్గరే పెట్టుకుంటాము. అంటే నెక్స్ట్ జనరేషన్ మనకు అంటే బయట ఎక్కడో కొనింటాం కదా సార్ ముందు, వాటన్ని కూడా ఏజ్డ్ వాటిని క్లియర్ చేసుకుంటూ వస్తాం సార్. కొత్త అనిమల్స్ అన్ని కూడా మన దగ్గర పుట్టిన పిల్లని కూడా మన దగ్గర గ్రోత్ చేసుకుని మళ్ళీ రీసైక్లింగ్ కి వాడుకుంటాం సార్. ఓకే, ఎంత? ఇప్పుడు ఒక 320 దాకా అమ్మాం సార్ ఇప్పటికి. రిటర్న్స్ ఎంత వస్తుంది? రిటర్న్స్ అయితే లాస్ట్ ఇయర్ నుంచి మాకు స్టార్ట్ అయింది సార్. పర్ మంత్ మాకు నియర్లీ 2+ లో ఉంది సార్. 2 lakhs plus లో ఉన్నాం సార్. ఇది ఇయర్లీనా సార్? మంత్లీ మంత్లీ సార్. ఎన్ని రోజులకు వస్తుంది ఇది మనకు మీట్ మేము పెట్టలేదు, ఓన్లీ ఫీమేల్స్ పెడుతున్నాం సార్. ఫిమేల్స్ ఇక్కడ పెట్టుకుంటాం, మేల్స్ అమ్ముతున్నాం. మేల్స్ మేము 3 months 4 months కు డిస్పోజ్ చేస్తాం, అమ్మేస్తాం సార్ బయటికి. ఓకే, 25% రిటర్న్స్. సబ్సిడీ ఉంది కాబట్టి 25%. అవును సార్, అవును సార్. అంతేనా? అవును సార్. సబ్సిడీ లేకపోతే? సబ్సిడీ లేకపోతే కూడా అంటే మనకు టైం పడుతుంది సార్. 2 years వచ్చేది రిటర్న్స్, 4 years. ఎకనామిక్స్ నేను అడిగేది ఎందుకంటే సార్ దీన్ని డెవలప్ చేయాలి సార్. నీకు ఎంత లాభం వస్తుంది సార్ కరెక్ట్ గా చేస్తే, మోర్ ఆర్గనైజ్డ్ స్కేల్ లో వెళ్తే నీలాంటి వాళ్ళందరూ కూర్చొని వర్కౌట్ చేసి సార్ ఎంత లాభం వస్తుంది సార్? మనకు ఈజీగా 25% వస్తుంది సార్. దీంట్లో 25% యువర్ అష్యూర్. దీంట్లో ఏంటంటే సార్ మోర్టాలిటీ కంట్రోల్ చేసుకోవాలి సార్ ఫస్ట్. మోర్టాలిటీ కంట్రోల్ టెక్నాలజీ ఏం రాలేదు? టెక్నాలజీ ఏం లేదు సార్, ఈజీ, వెరీ సింపుల్ సార్. ఫార్మర్ ఏం చేస్తారంటే టైమ్లీ డివార్మింగ్ చేయడు. మన స్టాండర్డ్స్ పెడదాం. అదే సార్, అవి చేసుకోగలిగితే మనం మోర్టాలిటీ మేము కంట్రోల్ చేసాం సార్. ఫస్ట్ లో మనం ఫస్ట్ ఇయర్ 10%. ఇది బయట పోయే పని లేదు కదా? బయట పోయలేదు సార్, అంతా ఫార్మే కదా? ఫామ్ లోనే సార్. ఓకే సార్, నాకు అది 25% వస్తుంది. అవును సార్. సబ్సిడీ లేకపోయినా? అవును సార్. ఓకే, దట్స్ ఆల్. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అరౌండ్ 20% వస్తా ఉంది. గుడ్ రిటర్న్స్ ఆలోచిస్తున్నాను నేను వ్యాపారస్తుడిగా. ఫుల్ ఏం వల్ల అవసరం లేదు, గడ్డేయడమే కదా. ఏముందా బయట పోయే పనిలే కదా? కాదమ్మా, ఒకప్పుడు షెప్పర్డ్ కమ్యూనిటీ అనే వాళ్ళు ఎట్టుండేవాళ్ళు అంటే, గొర్రెలు ఎక్కడికి పోతే అక్కడ పోయేవాళ్ళు. ఒక ఊరు కాదు, ఓసారి సమ్మర్ వస్తే నీళ్లు లేకపోతే ఎక్కడికో పోయి క్యాంపులు పెట్టేవాళ్ళు రాత్రి. అట్లా మేపుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా వెళ్తున్నారు వాళ్ళకి హాలిడేస్ ఇప్పుడు కూడా ఉన్నారు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు హాలిడేస్ కూడా లేవు వాళ్ళకు. ఇది వస్తే ఏమవుతుందంటే ఎస్పెషల్లీ యాదవ కమ్యూనిటీకి రిస్క్ తగ్గుతుంది సార్. మీరు చిన్న జమ్మలమడుగులో మా ఎమ్మెల్యే గారు ఇనిషియేషన్ తీసుకొని 11 పెడితే ఓన్లీ యాదవ్ కమ్యూనిటీ సార్. మిగతా వాళ్ళంతా కూడా వేరే కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు సార్. మేము అందుకనే యాదవ్ కమ్యూనిటీకి ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాం. అందరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు సార్. కాదు మా వస్తారు, ప్రోత్సహించాలి మనం సార్. అది సార్. అందుకనే వాళ్ళ కమ్యూనిటీ ఎవరైతే చేతి వృత్తులు కోల్పోయారో, కుల వృత్తులు కోల్పోయిన వాళ్ళకి రివైవ్ చేయాలి సార్. అదే నేను ఆలోచిస్తాను. విల్ డూ ఇట్ చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. Thank you so much, sir, all of you. Next, Kova processor Jubair.